హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2024. సో 2024లో కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ జరిగింది. అది కూడా 20వ తారీఖు 20 ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెకండ్ షిఫ్ట్. సో సెకండ్ షిఫ్ట్ అంటే 11:30కి స్టార్ట్ అయింది, 12:30కి ఎండ్ అయిపోయింది. సో ఈ టైంలో జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో మనకు చూడండి, పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ సంబంధించిన టాపిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి క్వశ్చన్స్ అన్ని అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా కంటెంట్ లెక్క కనుక వెళ్ళినట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో క్వశ్చన్ వచ్చేసరికి, ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 5 years ఈజ్ 2/5 ఆఫ్ ద సమ్. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అడిగారు. సో తెలుగులో కూడా చూడండి, ఒక మొత్తానికి 5 సంవత్సరాల పాటు లభించే సాధారణ వడ్డీ మొత్తంలో 2/5 వంతు. సో వార్షిక వడ్డీ రేటు ఎంత అనేసి క్వశ్చన్ మనకు అడిగారు. సో దీని కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూడండి. సో మొత్తంలో ఎంత? 2/5 వంతు. సో 2/5 వంతుని నేను ఏ విధంగా రాసుకుంటా అంటే 200/500 వంతు ఈ విధంగా రాసుకోవచ్చు కదా. నేను అలా రాసుకుంటున్నాను. సో ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకు 500 ఉంది. సో కింద ఉన్నది ప్రిన్సిపల్ మొత్తం. ఓకేనా? అందులో మనకి ఎంత వచ్చింది? 200 వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఓకేనా? ఎన్ని సంవత్సరాలకు అంటే 5 సంవత్సరాలకి. సో 5 సంవత్సరాలకు గాను 200 వచ్చిందంటే ఇక్కడ 5 సంవత్సరాలకి 200 అంటే మనకి ఎంత వచ్చినట్లు? ఇంటూ 40. సో ఒక్కొక్క సంవత్సరానికి 40 వచ్చినట్లు అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ 40 అనేది 500లో ఎంత శాతం అనేసి మనకు అనుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాము? 40 డివైడెడ్ బై ఎంత? 500 ఇంటూ పర్సెంటేజ్ అనుకో కాబట్టి శాతం వడ్డీ రేట్ ఎంత అని కాబట్టి మనం 100 వేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 5తో 5 ఒకట్ల 5 8ల 40. 5 8ల 40. ఓకేనా? సో ఎంత వచ్చింది? 8%. సో 8% అనేది ఎక్కడ ఉంది? ఇది మన కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్లియరా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది ప్రైస్ ఆఫ్ 3 notebooks and 6 pens is equal to 3,000. With the same money, one can buy a notebook and 12 pens. Raju wants to buy 15 pens. Then how much will he have to pay? సో తెలుగులో చూడండి, 3 నోట్బుక్లు 6 పెన్నుల ధర 3,000. అదే డబ్బుతో అంటే ఈ 3,000తోనే ఒక నోట్బుక్ మరియు 12 పెన్నులు కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక్కడ ఇది తప్పు వచ్చింది. అదే డబ్బుతో ఒక నోట్బుక్ మరియు 12 పెన్నులు కొనుగోలు చేయవచ్చు. రాజు ఒకవేళ 12 పెన్నులు కొనాలనుకుంటున్నాడు అంటే ఎంత చెల్లించాలి అనేసి క్వశ్చన్ అడిగారు. సో క్లియర్గా కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, నేను మీకు ఇక్కడ కంప్లీట్గా అంటే ప్రాసెస్ కూడా చెప్తాను, అలాగే షార్ట్ కట్ కూడా చెప్తాను. షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఈ క్వశ్చన్తో మనకు సంబంధమే లేదు. షార్ట్ కట్స్ అయితే అసలు ఈ క్వశ్చన్ మొత్తంతో మనకు సంబంధం లేదు. ఈ లాస్ట్ లైన్ దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నేను ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. ప్రాసెస్ మీకు ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొంచెం డిఫరెంట్గా అడిగారు అనుకోండి, అప్పుడు మీకు తెలియకపోవచ్చు కదా. అండ్ ఇంకొక ఆప్షన్స్ కూడా ఉంటుంది. అందుకు ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్పిన తర్వాత మనం ప్రొసీజర్లోకి వెళ్దాం, షార్ట్ కట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 3 నోట్బుక్లు 6 పెన్నులు అన్నారు కదా. 1 సెకండ్. 3 నోట్బుక్లు 6 పెన్నుల ధర 3,000 అన్నారు. సో దాన్ని నేను ఇక్కడ క్లియర్గా రాసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే, నోట్బుక్లని నేను ఎక్స్ అనుకుంటున్నాను, పెన్నులు ఏవైతే ఉన్నాయో దాన్ని వై అనుకుంటున్నాను. క్లియరా? ఇది ఇప్పుడు చూడండి, 3 ఎక్స్ అంటే 3 నోట్బుక్లు ప్లస్ 6 పెన్నులు అంటే 6y ఈక్వల్ టు ఎంత అయింది? 3,000 అయింది. క్లియరా? సరే, ఇప్పుడు సెకండ్ పాయింట్, అదే డబ్బుతో నోట్బుక్ మరియు 12 పెన్నులు, ఒక నోట్బుక్ మరియు 12 పెన్నులు ఎంత అని చెప్పాడు? అదే డబ్బులతో అన్నాడు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఈ నోట్బుక్ల ధర నేను కనుక్కుంటాను. సో ఫస్ట్ నోట్బుక్ల ధర ఏదైతే ఉందో ఎక్స్, ఈ నోట్బుక్ 3 నోట్బుక్లు 6 పెన్నులు 3,000 అయితే ఒక నోట్బుక్ ఎంత అవుతుంది అది నేను కనుక్కుంటాను. ఆ ఒక నోట్బుక్ ఎంత అవుతుందో కనుక్కొని, అలాగే పెన్ ఎంత అవుతుందో కనుక్కున్న తర్వాత
వాటి నుంచి ఆ పెన్నుల నుంచి మనము ఎన్ని పెన్నులు అయితే కొనుక్కోవాలనుకుంటున్నామో అవి మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఈ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ వాల్యూ నేను కనుక్కోవాలనుకున్నప్పుడు ఈ వై వాల్యూ నేను క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక్కడ ఆర్ ఉంది, సో ఆర్ ఉన్నది కాస్త 12 అవ్వాలంటే ఏం చేయాలి, ఈ పైన ఉన్నది మొత్తం నేను 2తో మల్టిప్లై చేయాలి. సో నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6x ప్లస్ 12y ఈక్వల్ టు 6000. అలా కింద యాజ్ ఇట్ ఈస్ నేను అలా రాసుకుంటాను, ఎక్స్ ప్లస్ 12y ఈక్వల్ టు 3000. సో ఒకవేళ నేను ఇది మైనస్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇవన్నీ కూడా కింద అన్ని కూడా ముందు ప్లస్లో ఉన్నాయి, అన్ని కూడా మైనస్లోకి వెళ్తున్నాయి. చూస్తే కట్ చేస్తే ప్లస్ 12y మైనస్ 12y క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 6x నుంచి 1x తీస్తే ఏమవుతుంది, 5x అవుతుంది ఈక్వల్ టు 6000 నుంచి 3000 తీస్తే ఎంత అవుతుంది, 3000 వస్తుంది. ఓకేనా. సో 5 1s 5 600s. క్లియరా. సో ఒక ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 600 వచ్చింది. ఒక ఎక్స్ ఈక్వల్ టు 600 వచ్చింది. అంటే ఒక నోట్బుక్ ధర 600 రూపాయలు. ఓకేనా. సో ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి చూస్తే క్లియర్గా చూడండి, ఏముంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ 12y ఈక్వల్ టు 3000 ఉంది. సో 12y ఈక్వల్ టు మనం ఏం చేసుకోవచ్చు, 3000 మైనస్ ఎక్స్. సో 12y ఈక్వల్ టు 3000 మైనస్ ఎక్స్ ప్లస్ మనం ఏం చేసుకుంటాను, 600 తీసుకొచ్చి ఇక్కడ వేస్తాము, 600. ఓకేనా. 12y ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2400 వస్తుంది. 3000 నుంచి 600 తీస్తే 2400 వచ్చింది. ఇప్పుడు నేను కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 12తో 12 ఒకట్ల 12 2 24, 2 0 యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను. అంటే y ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 200 వచ్చింది. సో y ఈక్వల్ టు 200, x ఈక్వల్ టు 600 వచ్చింది. మనకేం కావాలి, 15 పెన్నులు కొనుక్కోవాలన్నాడు. సో ఒక పెన్ను వాల్యూ ఎంత, 200. సో 15 పెన్నులు కావాలి. 15 పెన్నులు కావాలంటే ఒక్కొక్క పెన్ను వాల్యూ ఎంత, 200. సో 15 పెన్నులు ఇంటూ 200, 15 ఇంటూ 200 ఎంత అవుతుంది మనకు, 3000 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు షార్ట్ కట్ లేక కనుక మీరు వచ్చినట్లయితే ఇదంతా పక్కన పెట్టండి, ఇదంతా పక్కన పెట్టేసి షార్ట్ కట్ లేక వస్తే అసలు ఈ ఫస్ట్ లైన్తో మనకు సంబంధమే లేదు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ అడిగాడు, రాజు 15 పెన్నులు కొనాలనుకుంటున్నాడు. 15 పెన్నులు కొనాలనుకుంటున్నాడు కాబట్టి 15తో ఈ 15 ఏదైతే ఉందో 15, ఈ 15తో ఏదైతే క్యాల్కులేషన్ అవుతుందో 3000 క్యాల్కులేషన్ ఈజీగా అవుతుందా, అంటే ప్రాపర్గా అవుతుందా, 3500 అవుతుందా, 2000 అవుతుందా, 2500 అవుతుందా. సో 15తో క్యాన్సిల్ చేస్తే 15తో 15 200s క్యాన్సిల్ అయిపోతుంది. సో 15తో 35ని మనం ఏమైనా క్యాన్సిల్ చేయగలమా, 3500ని ఎగ్జాక్ట్గా క్యాల్కులేషన్ అవ్వదు. ఓకేనా. ఇంకా పాయింట్స్లో వస్తుంది. అలాగే 15తో 2000 మనకి ఏమైనా అవుతుందా, అవ్వదు. సో 15తో 2500 కూడా అవ్వదు. సో ఓన్లీ ఈ ఆప్షన్ మాత్రమే అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. షార్ట్ కట్ అయితే అంతే. ఇక్కడ 15 పెన్నులు కొనుక్కోవాలన్నాడు కాబట్టి దాంతో ఏదైతే కరెక్ట్ మల్టిప్లై అవుతుందో అది మాత్రమే మనం తీసుకోవాలి, కరెక్ట్గా క్యాల్కులేషన్ అవ్వాలి. అంటే నేను మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకు సార్ అదే చెప్పచ్చు కదా అనుకోవచ్చు. సో ఒకవేళ ఆప్షన్స్లో నీకు 3000 అనే ఆప్షన్ 15తో క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇంకొక ఆప్షన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకొక ఆప్షన్ ఉంది అది కూడా 15తో క్యాన్సిల్ అవుతున్నది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, 2 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారు. అందుకోసం మీకు ప్రాసెస్ తెలియడం కోసం నేను ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియరా. ఇప్పుడు నేను థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది యావరేజ్ ఆఫ్ 5 numbers is 32. If one number is removed, then the average becomes 28. వాట్ ఈస్ ద రిమూవ్డ్ నెంబర్. తెలుగులో చూడండి, 5 సంఖ్యల సగటు 32. ఒక సంఖ్యను తొలగిస్తే, ఒక సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను తొలగిస్తే సగటు 28 అవుతుంది. అయితే తొలగించబడిన సంఖ్య ఏంటి అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఎన్ని సంఖ్యలు అన్నారు, సో 5 సంఖ్యల సగటు, 5 సంఖ్యల యావరేజ్ ఎంత అన్నాడు, 32 అని చెప్పారు. తర్వాత ఏం చేశారు, 4 సంఖ్యలు అంటే ఒకటి తీయేస్తారు కాబట్టి ఒకటి తీయేస్తే మనకి ఎంత వచ్చింది, 28 వచ్చింది. సో 4 సంఖ్యల యావరేజ్ ఏదైతే ఉందో అది 28 అయింది. ఓకేనా. క్లియర్గా ఇక్కడ చూడండి మీరు, 5 నుంచి 4 రావడానికి ఎన్ని తగ్గింది,
-1 ఒకటి తగ్గింది. సో 32 నుంచి 28కి రావడానికి ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఈ -1 ఇంటూ 28 ఎంత? -28. ఓకేనా? సో ఇప్పుడు -4 ఇంటూ 5 ఎంత అవుతుంది? -20. ఓకేనా? సో -28 -20 ఎంత అవుతుంది? -48. సో -48 ఇక్కడ ఆప్షన్స్లో లేదు. మైనస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఒక సంఖ్య తొలగించబడింది కాబట్టే మనకు మైనస్ వచ్చింది. ఒకవేళ ఒక సంఖ్య చేర్చినట్లయితే ఒక సంఖ్య కొత్తగా చేరిస్తే మనకు కొంత వాల్యూ వస్తుందంటారు కదా, అలాంటి టైంలో ఏమొస్తుందంటే ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి అంటే ఒక సంఖ్య తీసేశారు. ఆ తీసేసిన సంఖ్య ఏంటి? 48. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ 48. ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే క్లియర్గా చూడండి క్వశ్చన్. ఇఫ్ 72 బైండర్స్ కెన్ బైండ్ 720 బుక్స్ ఇన్ 28 days, how many binders will be required to bind 660 books in 12 days? ఇది మన క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో కూడా క్లియర్గా చూడండి. 72 బైండర్లు 22 రోజుల్లో 720 పుస్తకాలను బైండ్ చేయగలిగితే 12 రోజుల్లో 660 పుస్తకాలను బైండ్ చేయడానికి ఎంతమంది బైండర్లు అవసరం అని అడిగారు. సో ఇక్కడ మనకు ఒకటే ఇందులో ఉన్నది మెయిన్ రెండు ఫార్ములాస్. అందులో ఇప్పుడు మనకు ఒకటి వచ్చేస్తుంది. ఆ ఒకటి ఏంటంటే ఫార్ములా చూడండి. ఇక్కడ M1 D1 by W1 ఈక్వల్ టు M2 D2 by W2. ఇదే ఒక ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తాం. ఫార్ములా అంటే పెద్ద పెద్ద ఫార్ములా అదేం కాదు. సో ఇప్పుడు నేను వీటి వాల్యూస్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. సో M1 ప్లేస్లో ఎంతమంది మనుషులు, మెన్. సో 72 బైండర్లు ఫస్ట్ది నేను ఇక్కడ కింద రాస్తాను క్లియర్గా. 72 బైండర్లు 22 రోజుల్లో కలిసి 720 పుస్తకాలను బైండ్ చేస్తే, సో ఈ ఫస్ట్ పాయింట్. ఓకేనా? సెకండ్ పాయింట్, 12 రోజుల్లో 660 పుస్తకాలను బైండ్ చేయడానికి ఎంతమంది కావాలి? M2. ఓకేనా? ఇది మన దగ్గర ఉన్న క్వశ్చన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ M2 ఉంది కదా, ఈ పక్కన ఉన్న వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఒక సైడ్కి వేసేస్తాను, అంటే ఒక సైడ్ పంపించేస్తాను. అంటే మనకి ఏమొస్తుంది? 72 ఇంటూ 22 డివైడెడ్ బై 720. ఇక్కడ 12/660 అనేది ఏదైతే ఉందో అది ఇటువైపుకి వస్తే ఏమొస్తుంది? 660 డివైడెడ్ బై 12 ఈ విధంగా వస్తుంది కదా. తర్వాత ఈక్వల్ టు ఎంత ఉంది? M2 ఉంది. సో ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చేస్తాను. సో క్యాల్కులేషన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 0 క్యాన్సిల్. ఓకేనా? సో 12 ఒకట్ల 12 6ల 72. ఓకేనా? తర్వాత 1 సెకండ్. సో ఇంకేమున్నాయి ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి? సో ఇక్కడ చూసినట్లయితే ఇక 2 ఉంది కదా, 6 ఉంది కదా, డైరెక్ట్ 6తోనే క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో 6 6 ఒకట్ల 6 12ల 6 ఒకట్ల 6 6 2ల 12. సో 72 6 12ల వచ్చేస్తుందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? క్యాల్కులేషన్ సింపుల్గానే చేద్దాం, ఎక్కువ వద్దు. సో 12 ఉంది. సో 12తో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 12తో పోదు కాబట్టి మామూలుగా 6 2ల 12 6 11ల వచ్చిందా? సో ఇంకా 2 ఉంది కదా, సో 2 ఒకట్ల 2 11ల. సో 11 ఇంటూ 11 ఇంకేమైనా మిగిలాయా? ఏం లేదు. సో 11 ఇంటూ 11 ఈక్వల్ టు M2 ఇది మాత్రమే ఉంది. సో 11 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది? 121 ఈక్వల్ టు M2. సో 121 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో 121 ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్గా క్యాల్కులేషన్ చేయండి ఫాస్ట్. ఏదో పెద్ద పెద్ద నెంబర్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఒకవేళ మిస్టేక్ అయిందనుకో వచ్చిన ఆన్సర్ కూడా మీరు రాంగ్ పెట్టేసి వచ్చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, సో క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. 8,400 rupees is divided among
PQR in the ratio of 2/3:3:1/3 respectively. What is the share of R? 8,400 రూపాయలు వరుసగా 2/3:3:1/3 నిష్పత్తిలో PQR మధ్య విభజించబడింది. ఆర్ వాటా ఎంత? ఆర్ యొక్క వాటా. ఈ ఆర్ యొక్క వాటా ఎంత అనేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కనుక ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మీకేం లేదు. సో మీకు ఏం చెప్తున్నానంటే, 1 సెకండ్, ఈ నిష్పత్తి ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు మనకు, ఈ నిష్పత్తి ఉంది కదా, ఈ నిష్పత్తి కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఎలా ఉంది? 2/3:3:1/3 ఉంది. సో అంత క్లారిటీగా లేదు. సో మిస్ అంటే కొంచెం ఎట్లా పడితే అట్లా ఉంది. రేషనలైజ్ చేస్తే దీన్ని ఇంటూ 3తో వేస్తాను, దీన్ని ఇంటూ 3తో వేస్తాను, దీన్ని ఇంటూ 3తో వేస్తాను. సో ఇది ఎలా వేసుకోవచ్చు? 3/1గా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు మొత్తం ఎలా వచ్చింది ఇప్పుడు? 1 సెకండ్, మొత్తం ఎలా వచ్చింది ఇప్పుడు క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఎంత ఉంది మనకు? 2:3 ఇంటూ 3 ఎంత వస్తుంది? ఇక్కడ 3 ఇంటూ 3 9 ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇంకేం లేదు కాబట్టి 1. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే PQRకి, సో ఇది P వాటా, ఇది Q వాటా, ఇది R వాటా. సో P వాటా ఎంత అంటే 2, R వాటా ఎంత అంటే 1, Q వాటా ఎంత అంటే 9 వచ్చింది. ఓకేనా? సో మొత్తం ఎన్ని భాగాలు? మొత్తం 12 భాగాలు. ఓకేనా? 12 భాగాలకు గాను ఎంత ఉంది? 8,400 రూపాయలు పంచారు. మనకు కావాల్సింది ఏంటి? ఆర్ వాటా. ఓకేనా? ఒక భాగానికి ఎంత అవుతుంది? క్వశ్చన్ మార్క్. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 1/1 ఇంటూ 8,400 డివైడెడ్ బై 12 ఇంటూ క్వశ్చన్ మార్క్. సో 12తో 12 1 12, 12 7 84. సో 2 సున్నాలు 2 సున్నాలు పెట్టేసాం. సో ఎంత ఉంది ఇక్కడ? 700 వచ్చింది. సో 700 అనేది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2,500. వాట్ ఈజ్ ద 35% ఆఫ్ ద నెంబర్? ఒక సంఖ్యలోని 20%లో 25% 250కి సమానం అయితే ఆ సంఖ్యలో 35% ఎంత అనేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామంటే, సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 సెకండ్, ఒక సంఖ్య అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటాను. ఒక సంఖ్యలో, ఎక్స్ అనే సంఖ్యలో 20% అంటే మనకి ఎంత వస్తుంది? 20/100 ఇంటూ దాంట్లో మళ్ళీ 25%. సో 25/100 250కి సమానం. సో 250కి సమానం ఈక్వల్ టు. ఓకేనా? క్లియరా? ఈ విధంగా వచ్చింది. సో దీన్ని జస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నారు చూడండి. సో 21 25 25 1 25 4. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ 1 ఇక్కడ 1/5 ఇంటూ 1/4 ఎంత అవుతుంది? 1/20 అవుతుంది. సో అలా చేయకపోయినా కానీ సో నేను ఈజీగా చేస్తాను చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు 250 ఇంటూ ఇక్కడ 1/5 ఉంది. ఈ 1/5 కాస్త ఇక్కడ ఉన్న 1/5 కాస్త ఈక్వాలిటీ అటువైపు ఏమవుతుంది? 5/1 అవుతుంది. సో బైలో 5/1, ఈ బై 1 రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి సో డైరెక్ట్గా ఇక్కడ 5 రాసేసుకోవచ్చు. నేను 5 రాస్తున్నాను. సో అదే విధంగా సో 1/4 ఉంది. ఈ 1/4ను కూడా అటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా? ఈక్వాలిటీ అటువైపు తీసుకెళ్ళినప్పుడు సో ఎక్స్ ఈక్వల్ టు 250 ఇంటూ 4 ఎంత? 1000 ఇంటూ 5. సో ఎక్స్ ఈక్వల్ టు 5000 మనకు ఆన్సర్ వచ్చింది. ఇది వచ్చింది. కానీ ఈ ఎక్స్ అనే వాల్యూ, ఈ వాల్యూలో మనకి ఎంత ఏమడిగారు? 35% ఎంత అని అడిగారు. సో ఈ 5000 ఏదైతే ఉందో, 5000 ఏదైతే ఉందో దాంట్లో 35%. సో 35% అంటే 35/100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ 35 ఉంది కదా, సో 35 ఇంటూ 50 నేను డైరెక్ట్గా నేను క్యాలిక్యులేషన్ చేయడం రాకపోతే నేను 35ని 30 ఒకసారిగా క్యాలిక్యులేట్ చేస్తాను, తర్వాత 5 ఒకసారిగా క్యాలిక్యులేట్ చేస్తాను. సో 30 ఇంటూ 50 ఎంత అవుతుంది? 3 5 15 కాబట్టి 15 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. ఇంక ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ 50 ఏమవుతుంది?
5 5 25, 25 ఒక 0 ఉంది కాబట్టి 1 0. సో 0 5 7 1. సో 1750 రూపాయలు. సో 1750 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. క్లియరా? ఇదే మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ హూమ్ 1003 chocolates and 2703 candies can be distributed such that each student gets the same number of each అని ఇచ్చారు. తెలుగులో చూడండి. 1003 చాక్లెట్లు మరియు 2703 క్యాండీలను పంపిణీ చేయగలిగే విద్యార్థుల గరిష్ట సంఖ్యను కనుగొనండి. తద్వారా ప్రతి విద్యార్థికి ఒకే సంఖ్యలో అందుతుంది. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఈ 1003 చాక్లెట్లు అలాగే 2703 క్యాండీలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా సమానంగా పంచాలి. అలా సమానంగా ఎంతమందికి అయితే పంచగలమో ఆ నెంబర్ని మనకు కనుక్కోమని చెప్పారు. ఓకేనా? ఆ నెంబర్ ఇద్దరు ఏదైతే ఉందో అది మనం కనుక్కోవాలి. ఓకేనా? సో మనం ఏ విధంగా చేద్దామంటే, సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్ చేయాలి. ఓకేనా? సో మ్యాక్సిమం ఐడియా కాబట్టి హెచ్సిఎఫ్ చేయాలి. సో ఈ 1003కి అంటే 1003కి అలాగే 2703 ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ చేస్తే ఏది వస్తుందంటే, ఈ రెండిట్లో కూడా కామన్ గా వెళ్ళే నెంబర్ ఏదైతే ఉందంటే అది 17 అనే నెంబర్ ఉంది. సో 17 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 17 ఇంటూ మీరు కావాలంటే చెక్ చేసుకో, 17 ఇంటూ 59 అనే నెంబర్ వస్తుంది. ఎందుకంటే 9 3 9 7 3 వస్తుంది లాస్ట్ లో. అలాగే ఇక్కడ కూడా చూడండి. సో 17 ఇంటూ 3 ఇంటూ 53 మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మీకు ఆల్రెడీ వస్తుంది. ఓకేనా? సో ఈ రెండిట్లో కూడా 17 అనే నెంబర్ కామన్ ఉంది కాబట్టి సో 17 అనే ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ 6875. ఇఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 25%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్? తెలుగులో అండి. ఒక టేబుల్ అమ్మకం ధర 6875 రూపాయలు అయితే అందులో లాభ శాతం 25% వచ్చింది. అయితే టేబుల్ ధర ఎంత? ఓకేనా? ఒక టేబుల్ ని 6875 రూపాయలకు అమ్మడం ద్వారా 25% లాభం వచ్చింది. క్వశ్చన్ ఇలాగనే కాదు, ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఒక టేబుల్ ని లేదా ఒక బుక్ ని ఒక సంథింగ్ ఒక వస్తువుని ఏదైతే ఉందో ఒక వస్తువుని 6875 రూపాయలకు అమ్మడం ద్వారా 25% లాభం వచ్చింది. అయితే ఆ టేబుల్ అసలు ధర ఎంత అనేసి క్వశ్చన్ ఇక్కడ. అంతే. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్ గా చూడండి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉంది ఇక్కడ మనకు? 6875 రూపాయలు ఉంది. క్లియరా? ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే మనకు 25% వచ్చింది. 25% అంటే ఎంత? 25/100 ఈక్వల్ టు 1/4. 25 1 25 4. క్లియరా? ఇక్కడ వరకు పక్కన పెడితే మనకు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి. ఈ 4 అనేది ఏదైతే ఉందో ఇది అసలు. ఓకేనా? అసలైన టేబుల్ ధర ఎంత అంటే 4 భాగాలు. కానీ మనకు ఒక భాగం అనేది ప్రాఫిట్ వచ్చింది, లాభం వచ్చింది, ఒక భాగం లాభం వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ క్లియర్ గా ఇక్కడ రాస్తున్నానండి. కాస్ట్ ప్రైస్ సో అంటే అసలు ధర కొన్న వేళ ఎంత అంటే 4 భాగాలు, లాభం ఎంత అంటే 1 భాగము, ఇది ప్రాఫిట్. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అమ్మినది ఎంతకు అమ్మారంటే 4 భాగాలు కొని 1 భాగం లాభంతో, అంటే మొత్తం కలిపితే 5 భాగాలు అయింది కాబట్టి 5 భాగాలకి అమ్మారు. ఓకేనా? సో 5 భాగాలకు అమ్మినప్పుడు ఎంతకు అమ్మారు? 6875 రూపాయలకు అమ్మారు. క్లియరా? అయితే టేబుల్ ధర ఎంత? ఈ 4 భాగాలకి ఎంత అవుతుంది అని అడిగారు. ఓకేనా? సో మీకు క్లియర్ గా మళ్ళీ ఇక్కడ నేను క్లియర్ గా రాస్తున్నా చూడండి. ఇక్కడ మళ్ళీ నేను మీకు క్లియర్ గా రాస్తున్నానండి. ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి. 5 భాగాలకు గాను 6875 రూపాయలు అయితే 4 భాగాలకు ఎంత అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో 4 ఇంటూ 6875 డివైడెడ్ బై 5. సో ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చేస్తున్నా చూడండి. 5తో 5 1 5, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5, 6లోంచి 1 తీయేస్తే 6లోంచి 5 తీయేస్తే 1 మిగులుతుంది. సో 15 ఉంటుంది కాబట్టి 18 ఉంటుంది కాబట్టి 5 మూల 15. సో 18లోంచి 15 తీయేస్తే 3 ఉంటుంది. 37 అంటే 5 7 35. సో 25 మిగులుతుంది. 5 5 25. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? సో 4 ఇంటూ
4 ఇంటూ 1375. సో దీన్ని కనుక మనం క్లియర్గా రాసినట్లయితే నాకు వచ్చిన విలువ రాస్తాం చూడండి. 1375 ఇంటూ 4. ఓకేనా? 4 5లు ఎంత? 20. సో 4 7ల 28, ఒక 2 30, 4 మూల 12, ఒక 3 15, 4 1 4, ఒక 5. సో 5500 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, క్వశ్చన్ చూడండి. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 60% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ 20% డిస్కౌంట్ ఈస్ గివెన్, దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్? తెలుగులో చూడండి. ఒక వస్తువు యొక్క గుర్తించబడిన దాని ధర కంటే 60% ఎక్కువ, 20% తగ్గింపు ఇస్తే లాభ శాతం ఎంత అని అడిగారు. సో ఒక వస్తువు ఉందండి. సో అది ఎంఆర్పి సంథింగ్, ఒక ఎంఆర్పి ఉంటే ఆ ఎంఆర్పి మీద కంటే 60% ఎక్కువ ఎంఆర్పిగా మనవాడు చేంజ్ చేశాడు. సో ఎంఆర్పి అనేది ఒకవేళ 100 రూపీస్ ఉంది అనుకోండి, దాని మీద ఇంకో కొత్త స్టిక్కర్ వేసి 160 అని రాశాడు. అంటే 60% ఎక్కువ వేశాడు. ఆ 160 వేసి దాన్ని మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా? అలా చేస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడిగాడు. సో 160లో 20% తగ్గిస్తే ఎంత వస్తుంది? అది మనకు కరెక్ట్ ఆన్సర్ మనకు కావాలి. వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా మీరు చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక గుర్తించబడిన ధర కంటే దానికంటే 60% ఎక్కువ ఇచ్చారు. సో ఈ ధర ఎంత అనేది మనకు తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకవేళ దాన్ని 100 రూపీస్ అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ధర ఒక 100 రూపీస్ అనుకోండి. ఆ 100 రూపీస్ ఉన్న ఎంఆర్పిని కాస్త దాని మీద ఇంకొక కొత్త స్టిక్కర్ అతికిచ్చి ఎంత వేసాడంటే 60% ఎక్కువ వేసాడు. అంటే 160 వేసాడు. దాన్ని 160 రూపీస్ వేసాడు. సో 160 రూపీస్ వేసి ఈ 160 రూపీస్ మీద 20% డిస్కౌంట్ అని ఇచ్చాడు. సో 20% డిస్కౌంట్ అంటే మనం ఎంత చేసుకోవాలి? 160లో 20% డిస్కౌంట్ అంటే 20/100. ఓకేనా? 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. సో 16 2 ఎంత? 32. సో ఈ 160 మీద 32 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 160లోంచి 32 తీసేస్తే ఎంత అవుతుంది? నీకు ఎంత వస్తుంది? 128 రూపీస్ నీకున్న అసలైన ప్రైస్. ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కోవాల్సిన ప్రైస్. దాని మీద ఎంఆర్పి ఏమో 160 రూపీస్ ఉంది, 20% డిస్కౌంట్ అన్నాడు. సో 160లో 20% డిస్కౌంట్ అంటే 32 రూపీస్. ఈ 32 రూపీస్ తీసేసి 128 రూపీస్కి కొనుక్కుంటారు ఎవరైనా. సో అసలైన ధర ఎంత? 100 రూపీస్. దాన్ని ఎంత కొనుక్కోవాలని చెప్పారు? 128 కొనుక్కోవాలన్నారు. సో 100 రూపీస్ కాస్త 128గా మారింది. ఓకేనా? సో ఇది అసలు ఎంత పెరిగింది? దీనికి ఎంత డిఫరెన్స్? 28 రూపీస్ డిస్కౌంట్. సో అసలు 100 రూపీస్ అయినప్పుడు ఇది 128 అయినప్పుడు సో ఎంత పర్సెంట్ ఎక్కువైంది? 28% ఎక్కువైంది. సో 28% అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఒక గుర్తించబడిన ధర అది 100 రూపీస్ అనుకున్నాను. దానికంటే 60% ఎక్కువ ఇచ్చాడు. సో 60% ఎక్కువ శాతం దాని మీద ధర వేసాడు. అంటే 160 రూపీస్ ఎంఆర్పిగా వేసాడు. ఆ 160 రూపీస్ ఎంఆర్పి అయినప్పుడు 20% డిస్కౌంట్ అని ఇచ్చాడు. సో 20% డిస్కౌంట్ అంటే ఎంత? 160లో 20% డిస్కౌంట్ అంటే 32 రూపీస్. ఈ 32 రూపీస్ని తీసేస్తే ఎంత అవుతుంది? 128 రూపీస్ వస్తుంది. సో కస్టమర్స్ ఎవరైనా సరే 128 రూపీస్ కొనుక్కుంటారు. సో అసలే నీకు పడిందంత 100 రూపీస్. దాని మీద అసలు ఎంఆర్పి ఎంత? 100 రూపీస్. 128 రూపీస్ కొనుక్కుంటున్నారు. అప్పుడు నీకు ఎంత లాభం వచ్చింది? 28 రూపీస్ వచ్చింది. 100 మీద 28 రూపీస్ అంటే 28% కదా. అదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ బేస్ యాజ్ 70 సెంటీమీటర్స్ అండ్ హైట్ యాజ్ 14 సెంటీమీటర్స్? మూల వ్యాసార్థం 70 సెంటీమీటర్లు మరియు ఎత్తు 14 సెంటీమీటర్లు ఉన్న సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామంటే ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమడిగాడు? ఒక సిలిండర్ అన్నాడు. ఆ సిలిండర్ని నేను ఇక్కడ తీస్తున్నా చూడండి. సో ఇది సిలిండర్. సో ఇది సిలిండర్ అయితే
దీనికి ఏం అడిగారు మనకి ఇక్కడ? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. సో వక్ర ఉపరితల వైశాల్యం ఎంత అనేది. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? 2πr/h. సో 2πr/h. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఏం అడిగారు? సో 2πr/h చూసినట్టయితే 2 ఇంటూ పై అంటే మనకి ఎంత వస్తుంది? 22/7 ఇంటూ ఆర్ అంటే మనకి ఎంత వస్తుంది? 70. ఆల్రెడీ ఉంది కదా, బేస్ ఆల్రెడీ క్లియర్గా ఉంది 70 అనేసి. సో 70 వ్యాసార్థం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 70, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఏదైతే ఉందో, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అన్నారు? 14 సెంటీమీటర్స్. సో ఈ విధంగా చూసుకుంటే ఇంటూ హైట్ ఎంత ఉంది? హెచ్ ఎంత ఉంది? 14. ఓకేనా? దీని క్యాల్కులేషన్ ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే 7తో 7 1s 7 10s 70. ఓకేనా? సో ఇంకెంత ఉంది ఇక్కడ చూడండి. సో 2 ఇంటూ 22 2 ఇంటూ 22 ఎంత? 44 ఇంటూ 10 ఇంటూ 14. సో 44 ఇంటూ 14 నేను చేస్తున్నాను. సో 4 4 16. సో 4 4 16 17. సో 44 యాజ్ చేస్తే 6 7 ప్లస్ 4 ఎంత అవుతుంది? 11. 4 ప్లస్ 1 6. సో 616 ఇంటూ 10 ఎంత? 6160. సో 6160 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో క్యాల్కులేషన్ రానప్పుడు క్యాల్కులేషన్ చేయాలి, తప్పదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి. 9,000 rupees is lent at the rate of 80% per annum on compound interest, compound half yearly. So what will be the compound interest of 12 months? 9,000 రూపాయల సంవత్సరానికి 80% చొప్పున చక్రవడ్డీపై అర్ధ సంవత్సరానికి కలిపి రుణం ఇవ్వబడుతుంది. 12 నెలల చక్రవడ్డీ ఎంత ఉంటుంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో దీని కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే చూడండి, 1 సెకండ్. సో ఎంత ఉంది ఇక్కడ? ప్రిన్సిపల్ వచ్చేసరికి 9,000. సో అసలు ఎంత అంటే 9,000. ఓకేనా? తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 80% అన్నాడు. సో పర్ యానం సంవత్సరానికి 80% అన్నారు. కానీ టైం చూస్తే మనకి ఎంత ఉంది? ఒక సంవత్సరానికే, కానీ 6 monthsకి ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నారు. ఓకేనా? 6 monthsకి ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నారు. సో 6 monthsకి ఒకసారి అంటే ఈ 80 కాస్త ఏమవుతుంది? 80 కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 6 monthsకి 40, తర్వాత 6 monthsకి 40%. ఇలా వేసుకోవచ్చు కదా. సో 40% అంటే ఎంత వస్తుంది? 40/100. సో 0 0 4 1 సారీ 2 2 4 2 5. సో 2/5 కదా, 2/5 వచ్చింది. ఓకేనా? 2/5. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇనిషియల్ లేటర్ ప్రకారం చూసినట్లయితే సో అసలు ఎంత ఉంది మనకి ఇక్కడ? 5 ఉంది. ఫస్ట్ మనకి ఎంత ఉంది? 5 ఉంది. ఓకేనా? 5 ఉంది. ఈ 5 కాస్త 2 పెరిగింది, అప్పుడు ఎంత? ఇక్కడ 7 వస్తుంది. ఓకేనా? వడ్డీ వచ్చింది, 40% వడ్డీ అంటే 2 పెరిగింది కాబట్టి 7 అయింది. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఇయర్ కూడా ఏమవుతుంది? ఈ 40 కూడా 40 అంటే 40% అంటే 2/5 కదా. సో నెక్స్ట్ హాఫ్ ఇయర్కి కూడా ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 5 ఉంది. ఆ 5 ఇక్కడ వేసుకున్నాను. 5 + 2 7 అవుతుంది కాబట్టి ఆ 7 తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఓకేనా? సో 5 ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం మనం. 5 5 ఎంత? 25. 7 7 ఎంత? 49. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 24 ఉంది. క్లియరా? సో ఇప్పుడు ఏంటంటే అసలు క్లియర్గా చూడండి, ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను. సో అసలు ఇప్పుడు మనకు మొత్తం ఎంత ఉంది? నార్మల్గా 25. సో ఈ అసలు ఏదైతే ఉందో 25కి గాను 9,000 రూపాయలు అయితే 24కు గాను ఎంత అనేసి క్వశ్చన్ మార్క్. అంతే. ఇదేంటిది? ఈ 24 అనేది మనకు చక్రవడ్డీ, 12 నెలలకు గాను చక్రవడ్డీ. ఓకేనా? సో 25కు 9,000 అయినప్పుడు 24కి ఎంత? సో దీన్ని చూసినట్లయితే 24 × 9,000 డివైడెడ్ బై 25. సో దీన్ని క్లియర్గా చూడండి. 25 1 25 3 25 3 అంటే 75 అవుతుంది. 75 పోతే
ఇంకెంత ఉంది 15 ఉంది. సో 150 కనుక మనం కంటిన్యూ చూస్తే 25 ఆర్ల 25 నాలుగుల 100, 25 రెండ్ల 50 కాబట్టి 25 ఆర్ల సరిపోతుంది. ఇంకొక 0 మిగులుతుంది. సో 360. సో 24 into 360. క్లియరా? దీని కనుక చూసినట్టయితే 0 పక్కన పెట్టండి. 0 పక్కన పెట్టేస్తే 6 నాలుగుల 24, 2 క్యారీ, 6 రెండ్ల 12, 1 2 14, 3 నాలుగుల 12, 1 క్యారీ, 3 రెండ్ల 6 7. సో 4 6 8 0 ఉంది కాబట్టి ఆ 0 ఇటు వేస్తున్నాం. 8,640 రూపాయలు ఎక్కడ ఉంది? లాస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ క్లియర్గా చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.1 స్క్వేర్ ప్లస్ 0.01 స్క్వేర్? సో ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూసారంటే ఈ 0.1 స్క్వేర్ ఉంది కదా, చూడండి 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.01 హోల్ స్క్వేర్. సో 0.1 హోల్ స్క్వేర్ అంటే దీనికి వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 0.01 అవుతుంది. ప్లస్ ఇక్కడ 0.01 హోల్ స్క్వేర్ అంటే 0.0001 అవుతుంది. ఓకేనా? ఈ రెండింటి కన్నా మనం ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి 0.01 0.0001 10100. ఓకేనా? ఎంత వచ్చింది ఇక్కడ? 0.0101. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 pence ఈస్ ద సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pence, ఫైండ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. 6 పెన్నుల ధర 5 పెన్నుల అమ్మకపు ధరతో సమానంగా ఉంటే లాభం లేదా నష్ట శాతం కనుగొనండి అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది కనుక మీరు చూసినట్లయితే సో క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 pence. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 pence అంటే 6 pence కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 pence ఈక్వల్ టు ఈ సేమ్ అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ 5 penceకి సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్పారు. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ రాస్తున్నాను, బై సెల్లింగ్ ప్రైస్ ఇలా రాస్తున్నాను. దీన్ని తీసుకొచ్చి ఇటువైపు వేస్తున్నాను. సో ఈ 6 తీసుకెళ్ళి అక్కడ అటువైపు వేస్తే ఏమవుతుంది? బైలోకి వెళ్తుంది కదా. సో 5/6. సో క్లియర్గా చూడండి. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది? సో కాస్ట్ ప్రైస్. సో 5 రూపాయలకి మనం పెన్నులు కొన్నాం అనుకోండి, ఒక పెన్ను 5 రూపాయలు అనుకోండి, దాన్ని 6 రూపాయలకి అమ్ముతున్నాను అనుకోండి, లాభం ఎంత ఉంది? ఒకటే కదా. సో ప్రాఫిట్ అనేది ఒక భాగం. ఈ ప్రాఫిట్ ఎంతైతే ఉందో ఆ ప్రాఫిట్ని మనం కనుక్కోవాలి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా నష్టమైనా లాభమైనా కాస్ట్ ప్రైస్ మీదనే కానీ మనం క్యాల్కులేట్ చేస్తాం. సో మనకు ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్కి. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏం చేస్తాం? ప్రాఫిట్ అంటే ఏముంది మనకు? ప్రాఫిట్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 5 ఇంటూ 100. సో 5తో 5 1s 5 20s. సో 1 into 20 ఎంత? 20%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20% ప్రాఫిట్. 20% లాస్ ఉంది, 25% ప్రాఫిట్ ఉంది. సో ఇది రాంగ్, ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ప్రాఫిట్ వచ్చింది మనకు. ఓకేనా? సో అది మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గుడ్స్ 50% above the cost price and offers a discount of 20%. What is the percentage profit the trader makes after offering the discount? క్వశ్చన్ మళ్ళీ అవుతుంది. ఏ ట్రేడర్ మేక్స్ సంథింగ్, ఇది తెలుగులో చూడండి. ఒక వ్యాపారి తన వస్తువుపై ధర కంటే ఒక వ్యాపారి తన వస్తువుపై ధర కంటే 50% ఎక్కువ మార్కు చేసి 20% తగ్గింపును అందిస్తాడు. తగ్గింపును అందించిన తర్వాత వ్యాపారి పొందే లాభ శాతం ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, ఇందాక కూడా మనకు సేమ్ క్వశ్చన్ వచ్చింది, కాకపోతే అక్కడ 60% పెంచి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? 50% పెంచి 20% డిస్కౌంట్ అన్నాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అలానే చేద్దాము. సో ఏ
క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు. సో సేమ్ క్వశ్చన్ అదే డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే ఏదైతే ఒక వస్తువు ఆ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో ఆ కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ దాని మీద ముద్రించాడు. ఓకేనా. అండ్ ఆఫర్స్ డిస్కౌంట్ ఆఫ్ 20%, దాని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా. ఈ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్, అతనికి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది ఆ ట్రేడ్ మార్క్స్ ఆఫ్టర్ ద ఆఫరింగ్ ద డిస్కౌంట్ అనేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆ ధర ఎంత ఉందో మనకు తెలియదు. సో దాన్ని నేను ఏమనుకుంటాను అంటే 100 రూపీస్ అనుకుంటున్నాను. అసలు ఇది ఓకేనా. అసలు ఇది 100 రూపీస్ అనుకుంటాను. దాని మీద ఏం చేశాడు, 50% ఎక్కువ చేశాడు, 50% ఎక్కువ మార్క్ చేశాడు. అంటే 50% ఎంఆర్పి మీద 50% ఎక్కువ ట్యాగ్ చేశాడు. అంటే 100 రూపాయలు ఉన్నది కాస్త దాని మీద కొత్త స్టిక్కర్ అతికిచ్చి 150 రూపాయలు వేసాడు. ఓకేనా. దాన్ని కాస్త 150 రూపాయలు వేసాడు. ఈ 150 రూపాయలు వేసిన తర్వాత దీని మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 150లో 150లో 20% డిస్కౌంట్ అంటే 20/100 కదా. సో 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత ఉంది, 15 రెండ్లు ఎంత, 30 రూపాయలు. సారీ 30 రూపాయలు మనకు డిస్కౌంట్ వచ్చింది. సో 150లో 30 రూపాయలు డిస్కౌంట్ అంటే ఎంత, 120 రూపీస్కి కొనుక్కుంటున్నారు ఇది. ఓకేనా. సో ఇక్కడ అసలు ఎంత ఉంది, 100 రూపాయలు ఉంది. తర్వాత ఎంత అయింది, 120 రూపీస్గా కస్టమర్స్ కొనుక్కుంటున్నారు. సో 100 కాస్త 120గా మారిందంటే ఎంత వచ్చింది, ఇక్కడ 20%, 20 రూపీస్ లాభం వచ్చింది. 20 రూపీస్ అంటే 100లో 20 రూపీస్ అంటే 20%. సో 20% మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా. నెక్స్ట్ 15th క్వశ్చన్. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 720 అండ్ దేర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 4. వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ నెంబర్స్. 2 సంఖ్యల లబ్ధి 720 రూపాయలు 20 మరియు వాటి అత్యధిక సాధారణ కారకం 4. ఈ సంఖ్యలలో అతి తక్కువ సాధారణ గుణకం ఏమిటి అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో దీని కనుక మనం చూసినట్లయితే, సో మనకి యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటి, నార్మల్గా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే, సో 3 ఇంటూ 4 తీసుకోండి. ఏ అనే వాల్యూ 3 అనుకుని బి అనే వాల్యూ 4 తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలంటే 12 ఇంటూ 1 ఇలా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఇంటూ బి ఏదైతే ఉందో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రెండు కూడా సమానం అవ్వాలి. సో 3 ఇంటూ 4 ఈక్వల్ టు 12 ఇంటూ 1 అంటే 3 4లో 12, ఇక్కడ 12 1లో 12. సో రెండు సమానం కదా. సో ఇదే విధంగా నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను. ఇది కొట్టేస్తున్నాను. ఇప్పుడు మనకేం తెలుసు, సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ కానీ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇది మనకు తెలుసు. ఓకేనా. సో ఎల్సిఎం ఇంటూ ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండింటికి మధ్య ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మనకి ఎంత ఏ ఇంటూ బి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవి రెండు ఏవో తెలియదు, ఆ రెండింటికి మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 720 రూపాయలు వచ్చింది, 720 వచ్చింది. దానికి ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఎల్సిఎం అనేది కనుక్కోమన్నాడు. సో ఎల్సిఎం కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో 4 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం మాత్రమే కనుక్కోవాలి. కాబట్టి ఈ ఈక్వల్ టు 4 ఉన్నది కాస్త అటువైపు పంపిస్తే మనకి ఏమవుతుంది, 720 డివైడెడ్ బై 4 అవుతుంది. సో క్యాల్కులేషన్ చేస్తే, సో 4 ఒకట్ల 4 32 ఉంటుంది. సో 4 8 32 ఒక 0. సో ఎంత వచ్చింది, 180 ఈక్వల్ టు ఎల్సిఎం. సో 180. సో 180 అనేది ఇక్కడ ఉంది. ఇది మనకు ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, రేడియస్ ఆఫ్ ఏ స్ఫియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 50% పెరిగింది, దాని వాల్యూమ్లో ఎంత శాతం పెరుగుదల ఉంటుంది అనేసి మనకు క్వశ్చన్ అడిగారు. క్లియర్గా చూసినట్లయితే, సో దీనికి ఇప్పుడు మనకి ఏమడిగారు, సో పెరుగుదల శాతం వాల్యూమ్, దాని యొక్క పెరుగుదల శాతం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే దానికి అసలు ఫార్ములా ఏముంది మనకు, 4/3
4/3 పై ఆర్ క్యూబ్ ఉంది. సో ఈ 4/3 అవసరం లేదు, పై కూడా అవసరం లేదు. సో ఆర్ క్యూబ్ మాత్రం చూడండి. ఆర్ క్యూబ్ అంటే ఆర్ క్యూబ్. సో దీన్ని కనుక మనము దీన్ని ఇనిషియల్ లాటర్ ఈ ప్రాసెస్లో మనం చూసినట్లయితే, ఇనిషియల్ లాటర్లో చూసినట్లయితే, సో ఆర్ క్యూబ్. సో ఫస్ట్ ఇది ఎంత ఉంది? ఇది ఎంత ఉంది ఇక్కడ? 50% పెంచారు కదా. సో 50% అంటే ఎంత? 50/100 చేస్తే 1/2 వచ్చింది. ఓకేనా? సో 1/2. సో అసలు ఎంత ఉంది? 2 ఉంది. అది ఎంత పెరిగింది? 1 పెరిగింది. సో మొత్తం 3 వచ్చింది. సో ఫస్ట్ ఎంత ఉంది? 2 ఉంది. తర్వాత ఎంత పెరిగింది? 3 పెరిగింది. సో 3 ఆర్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ 2, తర్వాత మళ్ళీ 3గా పెరిగింది. 1 పెరిగింది కాబట్టి 3 అయింది. ఫస్ట్ 2 ఉంది, 1 పెరిగింది కాబట్టి 3 అయింది. సో దీన్ని చూస్తే 2 × 2 × 2 వేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 3 × 3 × 3 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 27 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 19. ఇప్పుడు ఈ 19 అనేది ఏదైతే ఉందో, ఈ 19 అనేది ఈ 8లో ఎంత పర్సంటేజ్ అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో 19 డివైడెడ్ బై 8 × 100. ఓకేనా? సో ఇప్పుడు నేను 4తో చూస్తే 4 2s ఇదంత అవుతుంది 425. ఓకేనా? 425. సో 2తో క్యాల్కులేట్ చేస్తే 2 1s 2 12.5. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 19 × 12.5 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే 19 × 12 మాత్రమే చేస్తాను. సో దీన్ని నేనేం చేస్తున్నాను అంటే క్లియర్గా చూడండి. సో 19 × 12 ఒకసారి చేస్తాను, మళ్ళీ 19 × 0.5 ఒకసారి చేస్తాను. దాంట్లో కూడా చూడండి 19 12 కదా. సో 19 ఫస్ట్ 19 10s ఎంత? 190. తర్వాత 19 2s ఎంత? 38. క్లియరా? సో ఇప్పుడు ఇది చూస్తే 8 9 3 ఎంత అవుతుంది? 12 228 అయింది. ఇప్పుడు 19 × 0.5 అంటే ఎంత అవుతుంది? 19లో హాఫ్ ఎంత అవుతుంది? 19లో హాఫ్ 20లో హాఫ్ అంటే 10, 19లో హాఫ్ అంటే 9.5. సో ఈ 9.5 దీనికి యాడ్ చేద్దాం. 9.5 యాడ్ చేస్తే ఇది 5. 8 + 9 ఎంత అవుతుంది? 17. 3 2 2375. 237.5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ 45% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ y, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x/y? x యొక్క 45% y యొక్క 15%కి సమానం అయితే x/y విలువ ఎంత అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 45% ఆఫ్ x. సో ఎక్స్లో 45% ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ y. వైలో 15% ఈక్వల్ అన్నారు. సో దాన్ని నేను క్లియర్గా రాస్తాను చూడండి. సో ఎక్స్లో 45% ఏదైతే ఉందో వైలో 15%కి ఈక్వల్ అని ఇచ్చారు. సో x/y ఈక్వల్ ఎంత అవుతుంది? 15/45. ఓకేనా? సో 15% 45%. 45%. సో ఇప్పుడు ఏం చేస్తాం? క్యాల్కులేషన్ చూడండి. పర్సంటేజ్ క్యాన్సిల్, పక్కన పడేయండి. సో 15తో 15 1s 15 3s. సో ఫైనల్గా ఏమొచ్చింది? x/y ఈక్వల్ టు 1/3 వచ్చింది. క్లియరా? అంటే x/y అంటే ఎంత అవుతుంది? 1:3. ఇది మన కరెక్ట్ ఆన్సర్. 1:3 ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? అంతే. నెక్స్ట్ 18th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిఫోర్ 32 అని ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? 32 కంటే ముందు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఆ ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా వేసుకొని మొత్తం ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ బై ఆ నెంబర్స్ ఎన్నైతే కౌంట్ ఉంటుందో ఆ కౌంట్ వేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 32 నెంబర్ కంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు వేయబోతున్నాం. చూడండి. సో ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను 32 కంటే ముందున్న మాత్రమే.
2 plus 3 plus 5 plus 7 plus 11 13 17 19 23 27 31. కౌంట్ చేస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11. సో టోటల్ 11 ఉన్నాయి కాబట్టి బై 11. ఓకేనా? సో ఇప్పుడు వీటేనంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే పైన ఎన్ని ఉన్నాయి? 11 నెంబర్స్ ఉన్నాయి. 2 3 5 7 11 13 17 19 23 27 31. సో మొత్తం కలిపితే 11 నెంబర్లు కాబట్టి 11 నెంబర్లను కింద వేసాము. సో ఇప్పుడు వీటిని పైన ఉన్న వాటిని మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే క్లియర్గా చూడండి. పైన ఉన్న వాటిని క్యాల్కులేషన్ చేసినట్లయితే సో ఇక్కడ 31 19. 31 ప్లస్ 19 ఎంత అవుతుంది? 50. ఓకేనా? 31 ప్లస్ 19 50. క్లియర్ కదా? తర్వాత 27 ప్లస్ 13 ఎంత అవుతుంది? 40. తర్వాత 23 ప్లస్ 17 23 ప్లస్ 17 ఎంత అవుతుంది? ఇది కూడా 40. ఇక్కడికి క్లియర్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 27 కాదు, ప్రైమ్ నెంబర్ వచ్చరికి 29. ఇది 27 కాదు, బై మిస్టేక్ వచ్చింది. ఇది 29. 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను క్లియర్గా రాస్తున్నాను. 1 సెకండ్ బ్యాక్ వెళ్తున్నాను. ఇది 29. ఓకేనా? సో ఇప్పుడు క్యాల్కులేషన్ కనుక మనం ఇప్పుడు ప్లస్ చేసిన అడిషన్ చేసినట్లయితే ఏమవుతుంది? 29 ప్లస్ 11 అంతా 29 ప్లస్ 1 30 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 29 ప్లస్ 11 అంటే 40. ఓకేనా? 31 ప్లస్ 19 50. 23 ప్లస్ 17 40. ఇక్కడ వరకు అయిపోయింది. చూడండి ఏమేమి క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు 31 29 23 19 17 11 ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 13 ప్లస్ 7 ఇదంతా 20. ఇక్కడ 5 3 2 5 ప్లస్ 3 8 8 ప్లస్ 2 10. క్యాల్కులేట్ చేస్తే వస్తుంది 0 5 9 13 14 15 16. సో 160. టోటల్ 160 వచ్చింది. సో 160 డివైడెడ్ బై యాక్చువల్గా ఇక్కడ ఏముంది? 160 డివైడెడ్ బై 11. సో 11తో 116 కనుక మనం క్యాల్కులేట్ చేస్తే 11 1s 11, ఇక్కడంతా 50 మిగులుతుంది. 11 4s 44, రిమైండర్ ఎంత వస్తుంది మనకు? 6 వస్తుంది. పుట్ పాయింట్ 0, 11 5s 55, ఇంకా 5 రిమైండర్ మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే ఇదంతా పక్కన పెడితే 14 పాయింట్ ప్లస్. సో ఇక్కడ 14తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఇది ఒకటే ఉంది, 14.5 తర్వాత 4 సంథింగ్ ఏదైతే రాని. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. స్వప్నిల్ కెన్ బిల్డ్ ఏ సోఫా ఇన్ 16 days. వర్కింగ్ టుగెదర్ విత్ రేవతి హీ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 128 by 17 days. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై రేవతి టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ షీ వర్క్స్ అలోన్. స్వప్నిల్ 16 రోజుల్లో సోఫాను నిర్మించగలడు. రేవతితో కలిసి పనిచేయడం వల్ల అతను 128 by 17 రోజుల్లో పనిని పూర్తి చేయగలడు. రేవతి ఒంటరిగా పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేసి క్వశ్చన్ మనకి ఇచ్చారు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ స్వప్నిల్ 16 రోజుల్లో ఒక సోఫా నిర్మించగలడు. అంటే స్వప్నిల్ కెన్ బిల్డ్ ఏ సోఫా ఇన్ 16 days. సో ఇక్కడ చూడండి, స్వప్నిల్ ఎవరైతే ఉన్నారో 16 రోజుల్లో ఒక సోఫాను బిల్డ్ చేయగలడంట. అంటే రోజుకి ఎంత పని చేయగలడు? ఒక రోజుకి 1/16 వరకు చేయగలడు. ఓకేనా? రోజుకి 1/16 అంటే 16 రోజుల్లో పూర్తి చేసే పని రోజుకి ఒక భాగం చేస్తే 16 రోజుల్లో 16 భాగాలు పూర్తి అయిపోతాయి కదా. సో అలాగా, సో దాన్ని ఇలా చేసాం. అలాగే నెక్స్ట్ ఇద్దరు కలిసి రేవతి వర్క్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ పాయింట్,
వర్కింగ్ టుగెదర్ విత్ రేవతి హీ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 128/17 days. సో ఇప్పుడేంటి, స్వప్నీలు ప్లస్ రేవతి వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 128/17. అంటే వాళ్ళ వర్క్ ఎంత ఉంది, వాళ్ళు రోజుకి ఎంత చేయగలరు? 17/128 వర్క్ అనేది పూర్తి చేయగలరు. ఇప్పుడు కనుక మనం తీసుకొచ్చినట్లయితే ఈ రెండింటిని మనం క్యాల్కులేట్ చేస్తే ఈ రెండింటిని కనుక మనం క్యాల్కులేట్ చేసినట్లయితే చూడండి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మీకు క్లియర్గా రాస్తాం చూడండి. రేవతి వర్క్ మాత్రమే కావాలి అని అంటే రేవతి వర్క్ మాత్రమే కావాలనుకుంటే ఏం చేయాలంటే స్వప్నిల్ది ప్లస్ రేవతిది ఒక రోజుది వర్క్ ఏదైతే ఉంటుందో, ఒక రోజు వర్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఓన్లీ స్వప్నిల్ వర్క్ మాత్రమే ఒక రోజు వేసేది ఏ వర్క్ అయితే ఉంటుందో అది తీసేస్తే మనకు రేవతి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే రేవతి అంటే మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో 17 divided by 128 minus 1/16 ఈ రెండింటిని నేను తీసుకున్నాను. ఓకేనా? స్వప్నిల్ది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, స్వప్నీలు ఒకడే ఉన్నాడు, ఇది ఒకటి పక్కన పెట్టండి, ఇది ఒకటి. తర్వాత స్వప్నీలు ప్లస్ రేవతి ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో నుంచి మనకు రేవతిది మాత్రమే కావాలంటే ఏం చేయాలి? రేవతిది మాత్రమే కావాలంటే చూడండి, స్వప్నీలు 1 second, రేవతిది మాత్రమే కావాలంటే మనం ఏం చేయాలంటే స్వప్నీలు ప్లస్ రేవతి వీళ్ళిద్దరు దాంట్లో నుంచి స్వప్నీలు ఒక్కటి మైనస్ తీసామనుకోండి, స్వప్నీలు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ రేవతినే కదా మిగిలేది. సో అదే మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండిటికి కూడా మనము కింద ఎల్సిఎం చేసినట్లయితే 128కి అలాగే 16కి ఎల్సిఎం చేస్తే 128 అవుతుంది. ఓకేనా? సో 128కి ఇక్కడ ఆల్రెడీ 17 ఉంది కాబట్టి ఇక్కడ 16కి మనం పైన ఏం రాసుకుంటాం? 128 కావాలంటే 16 8 128 కాబట్టి ఇలా రాసాం. సో 17లోంచి 8 తీసేస్తే 9/128. సో ఇక్కడ ఏం చేసాం, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇప్పుడు ఏం చేసామంటే ఆల్రెడీ 16 ఉన్నదాన్ని ఏం చేసాం, 1/16 రాసాం. 128/17 ఉన్నదాన్ని వేసాం, 17/128 రాసాం. సో ఈ సేమ్ ఇది కూడా అంతే, 128/17. రేవతిది ఒకటే కాబట్టి 128/9. సో ఆప్షన్ ఏలో కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఓకేనా? ఈ విధంగా మీరు చేసుకోవాలి. 20th క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఫస్ట్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 384 meters crosses an electric pole in 12 seconds and crosses another train of the same length traveling in opposite direction in 12 seconds. What is the speed of the second train? సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది మనం కనుక్కోమన్నాడు. 384 మీటర్ల పొడవు ఉన్న రైలు 12 సెకండ్లలో విద్యుత్ స్తంభాన్ని దాటుతుంది మరియు 12 సెకండ్లలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న అదే పొడవు గల మరొక రైలును దాటుతుంది. రెండో రైలు వేగం ఎంత అనేసి మన క్వశ్చన్ అడిగారు. సో దీన్ని ఏ విధంగా చేద్దామండి? సో మనకు అందరికి తెలిసింది ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ ఎంత ఉంది? 384 ఉంది, బై టైం ఎంత? 12 seconds. సో క్యాల్కులేషన్ కనుక మీరు చూసినట్లయితే 12 1s 12 3s 36 ఇంకా 24 ఉంటుంది కాబట్టి 12 2s 24. సో 32 meters per second. ఇదేది ఫస్ట్ ట్రైన్కి సంబంధించి. సో ఎప్పుడైనా సరే మనకు ఆల్రెడీ ఇంతకు ముందు అంటే లాస్ట్ పార్ట్ ఎస్ఎస్సి జీడీ ఇది సెకండ్ షిఫ్ట్కి సంబంధించి కదా. సో ఫస్ట్ షిఫ్ట్లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. సో మీకు ఆల్రెడీ అక్కడ క్లియర్గా చెప్పాను. సో ఏదైనా సరే ట్రైన్ లెంత్ అనేది సేమ్ ఉన్నప్పుడు అలాగే ట్రైన్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి సేమ్ సెకండ్స్లో అంటే సేమ్ టైమింగ్లో క్రాస్ అవుతున్నాయి అని అంటే అవి వాటి స్పీడ్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ దీనికి సెకండ్ దానికి కూడా 32 meters per second. ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్
ఇక్కడతో మనకు 20 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.